హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కానీ చిన్నరాణికి మాత్రం రాజంటే ప్రేమ లేదు. పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించి వేసి తానే రాజ్యం వేలుదామని దురుద్దేశంతో ఉన్నది. ఆ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే మంగలిని పిలిపించింది. కారణం ఏమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసి వాళ్ళనందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిచి ఇలా చెప్పింది. ఓయి మంగలి, నేనొక పని చెప్తాను. చెప్పినట్టు చేశావో 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను. చేయకపోయావంటే తలగొట్టి కోట గుమ్మానికి వేలాడదీస్తాను. మంగలి వణికిపోతూ చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు చిన్నరాణి మంగలితో, ఒరే, నేను చెప్పబోయేది చాలా రహస్యం, పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది. నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి, తెలిసిందా అని చెప్పి 1000 రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది. పని జరిగిన తరువాత కోరుకున్న భూములు ఇస్తానన్నది. ఈ పని జాగ్రత్త సుమా అని మంగలిని మరీ హెచ్చరించి పంపింది. బహుమానాలకు ఆశపడిన మంగలి రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయటం అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజుగారి కోటకి 5 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఊరికి రాజుగారి పట్టణానికి మధ్య ఒక చిట్టడవి ఉంది. ప్రతిరోజు అడవి దాటి 5 మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మణుడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యాం నమః అని అంటూ భిక్షాటనం చేయాలి. ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మణుడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం బట్టి వెళుతున్నాడు. కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది. అది దాని వీపు ఒక చెట్టు మొదలకి పెట్టి రాసుకుంటూ ఉంది. తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మణుడు. భయం చేత అతనికి ముచ్చెమట్లు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది. సరే, పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకొని బ్రాహ్మణుడు ధైర్యంతో ఇట్లా ఎలుగొడ్డుని వర్ణిస్తూ పాట మొదలుపెట్టాడు. రాస్తావు చూస్తావు, చూసి ఏం చేస్తావు? కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారిన అది పోయింది. బ్రాహ్మణుడు సంతోషపడ్డాడు. ఆ సంతోషంలో బ్రాహ్మణుడు తన మామూలుగా సీతారామాభ్యాం నమః అనటం మరిచిపోయి ఊళ్ళో యయావారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు చూస్తావు, చూసి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఊళ్ళో పని ముగించుకొని బ్రాహ్మణుడు కోటలోకి వెళ్ళాడు. అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతడికి ఎవరూ సంభావన ఇవ్వలేదు. కనిపెట్టుకొని విసిగొచ్చింది బ్రాహ్మణుడికి. చివరికి అక్కడ కింద ఒక బొగ్గు అగుపడేసరికి దానితో కోట గోడ మీద తను నిలబడ్డ చోటున ఈ పాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసనాడు రాజు క్షవరం చేయించుకోవడానికని మంగళని పిలిపించాడు. సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు. బ్రాహ్మణుడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకొని క్షవరానికి కూర్చొని మంగళ వైపు చూశాడు. మంగలి పొదినుంచి కత్తి తీసి నూరటం ప్రారంభించాడు. కానీ చేతులు వణికాయి. మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకొని చాలాసేపు కత్తి పొదిని పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి, తన కత్తి వైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజు తన వెదట గోడ మీద ఉన్న పాట చూసి పైకి చదివాడు. రాజు పాడగానే మంగలి తనను గురించి అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకొని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు. నలుగురు కలిసి మంగళని పట్టి బంధించారు. రాజు ఎదుట నిలబెట్టారు. ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నదున్నట్టు మంగలి చెప్పేశాడు. చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకి ఆగ్రహం కలిగింది. చిన్నరాణిని నిలబడ్డ పాటున లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు.
చిన్నరాణి వచ్చి తెలియక చేశాను, ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇటువంటి దుష్టురాలని ఎంత మాత్రం క్షమించరాదు. అరణ్యంలోకి తీసుకెళ్ళి తల నరికి తెచ్చి కోట గుమ్మానికి వేలాడదీయవలసింది. ఈ మంగళని ఒక పుష్కరం వరకు చెరసాలయందు ఉంచవలసిందని రాజు శిక్షలు విధించాడు. ఇదంతా జరిగిన తరువాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఈ కోట గోడ మీద ఉన్న పాట చూడటం వల్లే కదా నా ప్రాణాలు తక్కినాయి. ఇటువంటి పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని, ఈ పాట ఎవరు రాశారో వారికి 1116 బహుమానం ఇస్తామని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు. అట్లానే వేయించారు. ఆ చాటింపు విన్న వాళ్ళందరూ ఆ రాసింది నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు. రాజు వీళ్ళందరినీ చూసి, సరే బాగానే ఉంది, ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కళ్ళే జారుకున్నారు. మరునాడు మామూలుగా మన బ్రాహ్మణుడు ఊళ్ళోకి వచ్చాడు. గయ్యావారం కోసం ఎవళ్ళు చూసినా ఈ గోడ మీద పాట గురించి వింతగా చెప్పుకుంటున్నారు. కోటలోకి వెళ్ళి బ్రాహ్మణుడు ఒక భటుడిని పిలిచాడు. ఈ కోట గోడ మీద పాట రాసిన బ్రాహ్మణుడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి. రాజు సంతోషంతో బ్రాహ్మణుడిని లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణం ఏమిటని ప్రశ్నించాడు. బదులుగా అడవిలో వెలుగు వంటి కథంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు బ్రాహ్మణుడు. ఇది విని రాజు బ్రాహ్మణుడికి 1116 బహుమానం ఇవ్వటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం ఇప్పించాడు. అంతటితో బ్రాహ్మణ దరిద్రం తీరిపోయింది. చక్కా ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు.